హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం రెడ్డిపాలెం ఏనుమామల జంక్షన్లో అయితే ఉన్నాం. మనమైతే ఈరోజు బిర్లా ప్రాపర్టీస్ దగ్గరికి అయితే వచ్చాం. మరి ఈ బిర్లా ప్రాపర్టీస్లో ప్లాట్స్ తీసుకోవడం వల్ల, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి మనతో మాట్లాడడానికి అయితే వినయ్ సార్ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా మరి ఈ ప్రాపర్టీస్ గురించి మనకి చెప్పడానికి అయితే ఉన్నారు. మరి ఇక్కడికైతే కస్టమర్స్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయని, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని అయితే అంటున్నారు. మరి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో చెప్పడానికి అయితే మనతో సార్ ఉన్నారు. అలాగే కస్టమర్స్ కూడా ఉన్నారు. మరి ఒక్కసారి ప్రాపర్టీ చూద్దాం, అలాగే వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాపర్టీ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, కూల్. ఓకే, సో వినయ్ గారు చెప్పండి, ఎందుకు బిర్లా ప్రాపర్టీస్కే రావాలి? మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా సైట్స్ చూస్తుంటారు. బిర్లా ప్రాపర్టీస్ కంపేర్ టు వేరే వాటితో ఎలా స్పెషల్ అంటారు? సో యాక్చువల్గా జనరల్గా మనం ప్రాపర్టీ తీసుకోవడం అనేది ఎవరైనా ఎందుకు చేస్తారు అని అంటే, మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫాస్ట్ గ్రోయింగ్ ఉండాలి. సో మనం ఇప్పుడు ప్లాట్ కొనే క్రమంలో ఏం చేస్తామనంటే, ఎక్కడో మనం సిటీ లిమిట్స్కి దాటి ఎక్కడో ఊరవతల ప్లాట్ కానీ అది ఎప్పుడు పెరుగుతుందా తెలియదు. అక్కడ తీసుకొని మనం వెయిట్ చేసిన దానికన్నా విత్ ఇన్ ది సిటీ లిమిట్స్, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రాపర్టీ చూడవచ్చు. సో ఇది రెడ్డిపాలెం అంటారు దీన్ని. సో ఇక్కడ మీకు అన్నీ ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ సిటీ కూడా చూసినట్లయితే మీకు మన వరంగల్కి మెయిన్గా వెంకటరమణ థియేటర్ దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ కాంప్లెక్స్ కానివ్వండి, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అండ్ అక్కడ మీరు చూస్తే స్క్వేర్ యార్డ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు అక్కడ విల్లా కట్టుకోవాలన్నా ప్రాబ్లీ 3.5 CR వరకు అవ్వచ్చు. సో మనం ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఉన్న దాంట్లో హయ్యర్ ప్రైస్ తోటి మనం ప్రాపర్టీ తీసుకొని పెట్టుకోవడం వల్ల మనకు ఇమీడియట్ గ్రోత్ అనేది ఉండదు. బేసిక్గా మన దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఇప్పుడు 20,000కి ఇస్తున్నాం, వేరేస్ కరెంట్ మార్కెట్లో ఇక్కడ 30,000 నడుస్తుంది. అండ్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, గ్రోత్ అనేది చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ రిటర్న్స్ అనేటివి వస్తాయి. అండ్ మీరు ప్రాజెక్ట్ కూడా చూసుకోవచ్చు, మీకు బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయి అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. సో సెక్యూరిటీ అనేది ఇక్కడ మేజర్ మన ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా రీసేల్ వాల్యూ అనేది మీకు డౌన్ ద లైన్ ఒక 3 ఇయర్స్లో, హోప్ఫుల్లీ ఒక 3 ఇయర్స్లో మీరు పెట్టిన దాంట్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఒక 70% గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద హ్యాపెనింగ్ ప్లేస్. మెయిన్గా రోడ్స్ కనెక్టివిటీస్ తీసుకుంటే, ఇక్కడ నుంచి మీరు కాశీబుగ్గా వెళ్ళాలన్నా, వరంగల్ బస్ స్టాండ్ పోవాలన్నా, పోచమ్మ ఏదైనా, హనుమకొండ, ఆర్ మీరు హైదరాబాద్ ఓవరాల్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes. సో అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్లో మేము 1 month అవుతుంది సేల్ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ ఒక 25 plots కస్టమర్స్ బై వర్డ్ ఆఫ్ మౌత్ మన ఈ మార్కెటింగ్, ఈ యాడ్స్ చూసి వస్తున్నారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఫైన్ అండి. సో బేసిక్గా ప్రాపర్టీ అనేది మనకు తొందరగా రిటర్న్స్ ఇచ్చే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంటే ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే వాస్తు కూడా 100% ఉందని, మనకి అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానీ, అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్, అది మన రైల్వే స్టేషన్స్ కానివ్వండి, అన్ని బస్ స్టాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి, మార్కెట్ కూడా దగ్గర. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ 30,000 నడుస్తున్న దాన్ని మీరు 20,000కి ఇవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ అది ఎంతవరకు అదే 20,000 మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? మనం ఒక 30 plots వరకు ఆ ప్రైస్ అనేది మెయింటైన్ చేసి, తర్వాత బేసిక్ మార్కెట్ ప్రైస్కే మనం కూడా ప్రైస్ కోట్ చేద్దాం అన్నట్టుగానే చూస్తున్నాము. సో రీసేల్ వాల్యూ అనేది బేసిక్గా ఇప్పుడు మనం తక్కువలో ఎంటర్ అయినప్పుడే కస్టమర్కి తొందరగా వాల్యూ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్లో ఉందని అందరికీ తెలుసు, చాలామందికి అది మైనస్ పాయింట్ ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్లో మన బిర్లా ప్రాపర్టీస్ని మీరు ఎలా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అండ్ ఇంత ఎఫర్ట్స్ చేసి మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారు బిర్లా ప్రాపర్టీస్లో. సో అది మీకు ఎలా సాధ్యమవుతుంది ఈ సిచ్యువేషన్లో, డౌన్ ఉన్న టైంలో? సో రేట్స్ అనేవి మనం ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకుండా, మార్కెట్లో మనకి ఏదైతే ప్రైస్ నడుస్తుందో దానికన్నా మన కస్టమర్కి తక్కువ ఇవ్వడంలోనే మన సక్సెస్ ఉంటుందండి. సో కస్టమర్స్ కూడా డైరెక్ట్ బయర్ దగ్గర తీసుకోవడం వల్ల బెనిఫిట్ అవుతుంది. ఇందులో మీడియేటర్స్ ఎవరు లేరు. సో ప్రాబ్లీ మీరు ఒక పాయింట్ అడిగారు, తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది. సో మనకు ఆ ప్రైస్కి మనకు
ల్యాండింగ్ వచ్చింది. సో అందుకని మనం మార్జిన్స్ తక్కువ పెట్టుకొని ఎక్కువ మార్జిన్స్ లేకుండా బెనిఫిట్ అంతా కస్టమర్కి ఇస్తున్నాం. సో చాలామంది కస్టమర్స్ని అయితే మేము ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు చూసాము. Yes. వాళ్ళతో ఒకసారి మాట్లాడవచ్చా సార్? యా షూర్ అండి. మీరు డైరెక్ట్ మన దగ్గర ప్లాట్ పర్చేస్ చేసినటువంటి కస్టమర్స్ ఉన్నారు, మీరు వాళ్ళ మాటల్లో తెలుసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రెడ్డిపాలెంలో ఉన్నటువంటి కస్టమర్సే ఇక్కడ వాల్యూ తెలుసుకొని మనకి ఇది బెస్ట్ ప్రైస్ అనిపించి తీసుకున్న వాళ్ళే ఉన్నారు. సో అందరూ ప్రొఫెసర్స్, ప్రాబ్లీ టీచర్స్, సో మంచి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఎంత కస్టమర్స్తో మాట్లాడినా మీతో మాట్లాడినా మేము సైట్ అయితే చూడాలి అండ్ చూపించాలి కూడా మా వ్యూవర్స్కి. సో ఒక్కసారి సైట్ చూడొచ్చు. యా ఆబ్వియస్లీ అండి, రండి చూపిస్తాను. ఓకే. హలో మ్యామ్, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ మీ గుడ్ నేమ్? శ్వేత. వీఆర్ ఫ్యాన్ మ్యామ్. మొత్తానికి బిర్లా ప్రాపర్టీస్లో మీరు నాతో మాట్లాడుతున్న ఫస్ట్ కస్టమర్. సో అసలు అంత సిటీలో కాకుండా ఈ రెడ్డిపాలెం దగ్గర ఉన్న ఈ సైట్లోనే తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీకు ఏం నచ్చింది అసలు ఇక్కడ? యాక్చువల్గా ఇది సెక్యూరిటీ పర్పస్గా చాలా లైక్ ఏమంటారు, సెక్యూరిటీగా ఉంది. లైక్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అండ్ నియర్ బై రోడ్కి నియర్ బై ఉంది అండ్ ఆల్ ఫెసిలిటీస్కి నియర్గా ఉంది. అండ్ లైక్ ఇలాంటి సిటీస్లో కూడా చూడొచ్చు, కాకపోతే అక్కడ ఉన్న వాల్యూస్ అండ్ పొల్యూషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ నాకు ది బెస్ట్ అనిపించింది. అండ్ ద ఫ్యూచర్ కూడా ఉంటుంది పిల్లలకి ఫర్దర్గా అన్నట్టుగా నేను ఇది చూడడానికని వచ్చాను. బట్ ఐ అగ్రీడ్, నేను తీసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, అంటే మీరు ఫస్ట్ టైం విజిట్కి వచ్చినప్పుడే మీకు ఇలా అనిపించిందా ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని? అండ్ నేను రీల్స్లో కొంచెం సార్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చూశాను. సో ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఏంటి అనేది తెలుస్తుంది కదా అన్నట్టుగా నేను ఒకసారి వచ్చి విజిట్ చేశాను. బట్ వచ్చి చూశాక ఇక్కడ ఉన్న ఫీడ్బ్యాక్స్ అండ్ కస్టమర్స్ అందరినీ చూసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నాకు అవైలబుల్గా, నాకు అనుకూలంగా అనిపించినాయి. ఓకే, ఎవరితో వచ్చారు? నేను మా బ్రదర్తో వచ్చాను. సో తను తీసుకొచ్చారు అండ్ హీఈస్ మై బ్రదర్. హలో. సో వాళ్ళకి ఏమనిపించింది అంటే మీ ఇంటెన్షన్ చెప్పారు, సో మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్టెడా? అందరూ ఓకే అనిపించారు. ఓకే. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు ఇక్కడ దీని గురించి? అండ్ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేద్దామని నాకు ఇమీడియట్గా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే థాట్ తోటి నేను సర్చ్ చేస్తున్నాను. నాకు ఇది అనిపించింది. సో నౌ ఐ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ హియర్. సో ఎవరైనా బిర్లా ప్రాపర్టీస్ చూసిన వాళ్ళు అంటే యాడ్ అవ్వనివ్వండి లేదా దీని గురించి మౌత్ టాక్తో వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు అది తీసుకోవచ్చా లేదా అక్కడెక్కడో ఉంది అని కొంచెం డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేనైతే సజెస్ట్ చేస్తాను, కంపల్సరీ యూ కెన్ గో ఇట్ అని చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూడొచ్చు మీరైతే ఇక్కడ మనం సైట్ దగ్గరికి అయితే వచ్చేసాం, బిర్లా ప్రాపర్టీస్లో ఉన్న సైట్. సో ఇదే మన సైట్ అనమాట. విజిట్ చేయడానికి ఎప్పటికీ కస్టమర్స్ వస్తుంటారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నారు విత్ ఫ్యామిలీస్తో, పిల్లలతో అయితే మనకి సైట్ చూడడానికి అయితే వచ్చారు. మరి సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి సైట్ గురించి. వాళ్ళు ఆల్రెడీ సైట్ ఓకే అనుకున్నారు, కన్స్ట్రక్షన్కి కూడా రెడీగా ఉన్నట్లయితే మనకి ఇంతకుముందే చెప్పారు. సో మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీస్ మొత్తం మనకి బిర్లా ప్రాపర్టీసే. సో ఇది మన సైట్ ఇది సైట్ అండి. సో మీరు చూడొచ్చు డెవలప్మెంట్స్ కూడా అన్నీ అయిపోతున్నాయి. ఇది ఫుట్ పాత్ ట్రిప్, మనకు ప్లాంటేషన్స్ అయిపోయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా అయిపోయింది, ఎలక్ట్రిసిటీ కరెంట్ పోల్స్ అన్నీ వస్తాయండి. సో మీకు మెయిన్ ఈ దీంట్లో ప్రాపర్టీ తీసుకోవడం వల్ల మనకు కొన్ని పర్మిషన్స్ కూడా అక్వైర్ చేసినాము. సో కస్టమర్ ఇప్పుడు తను శ్వేత గారు మన దాంట్లో పర్చేస్ చేశారు. నౌ షీ ఈజ్ రెడీ టు కన్స్ట్రక్ట్ అ హౌస్ ఇన్ ద ప్లాట్ నెంబర్ 3. ఇదే ప్లాట్ అది. సో తను ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా రెడీమేడ్గా తనకు అన్ని ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్, డ్రైనేజ్ అండ్ ప్రతి ఇంటికి ఒకటి ఇండివిజువల్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇది మన ప్రాపర్టీ. ఓకే సార్, చూసారు కదా మనకైతే మన ప్రాపర్టీ అయితే మనం చూసాము. సార్ కూడా దాని ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా సైట్ దగ్గరికి వచ్చి సార్ని కూడా విజిట్ అవ్వచ్చు. సో ఎప్పుడు మన ప్రాపర్టీస్ కస్టమర్స్తో బిజీగా ఉంటుంది. సో ఇంతకుముందు ఇంకో కస్టమర్ని కూడా చూసాము. ఆ సార్ దేని పర్పస్ వచ్చారు? యాక్చువల్గా సార్ వచ్చేసి సార్ వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటారండి. సో మన యాడ్ చూసి వచ్చారు. సో అంతకుముందు ఒక 2 times సార్ సైట్ చూడడము ప్లస్ వేరే ప్రాపర్టీస్ కంపేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నౌ హీఈస్ ఫిక్స్డ్ అప్ టు బై పర్చేస్ ఎ ప్లాట్. సో తను ఒక ప్లాట్ తీసుకున్నారు. సో మీరు కస్టమర్ ఎక్స్పీరియన్స్ తన్నే అడిగారు. హలో సార్. మేడం నా పేరు ప్రభాకర్. మా పాప కాలిఫోర్నియాలో ఉంటుంది. జనరల్గా మా పాప ఏమైంది అంటే వరంగల్లో ఇన్వెస్ట్మెంట్ చూడన్నా మంచిగా ఉండాలి లొకేషన్ అంటే నేను చాలా కొన్ని ప్లేసెస్ చూసిన మేడం. చూస్తే నాకు ఈ రేట్ లోపల గేటెడ్ కమ్యూనిటీ మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక గేట్ దగ్గర కూడా ఒక సెక్యూరిటీ పెట్టుకుంటే సేమ్ మన మంచి విల్లాస్లో ఎట్లయితే ఉంటుందో ఆ వెదర్ అనిపించింది. 20,000 రూపాయలు కదా ఫైనల్ అని మాట్లాడుకున్నామండి.
ఇక మా పాపకి ఇది లొకేషన్ కూడా చూపించాం, వీళ్ళు యాడ్ చూసి నేను వచ్చాను, ఇది మంచిగా అనిపించి మేము అడ్వాన్స్ ఇచ్చాం మేడం. ఇక నా పాపతో పాటు కొంతమంది చూసుకో ముందుకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ పాపకి చూపించారా మీరు ఇక్కడ? వీడియో కాల్ చూపించాం, మొత్తం పాప నచ్చింది. తర్వాత ఇంకా ఈ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని వెంచర్స్లో రేట్ కంటే ఇది కూడా మాకు నయం అనిపించింది, బాగుంది మేడం. సో మీ పాపకి మీకు ఫుల్గా నచ్చింది? నచ్చేసింది ఈ రేట్లో. ఓకే, థ్యాంక్ యూ సార్.